అంటే కీమోథెరపీ అనేది ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ అన్నిటి మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే క్యాన్సర్ సెల్స్ ఫాస్ట్ గ్రోయింగ్ కాబట్టి వాటి మీద యాక్ట్ చేస్తాయి. బట్ ఈ కీమోథెరపీ డ్రగ్స్ అనేవి నార్మల్ సెల్స్కి క్యాన్సర్ సెల్స్కి డిఫరెన్షియేట్ చేయలేవు. సో ఆల్ ఫాస్ట్ గ్రోయింగ్ సెల్స్ అంటే బోన్ మ్యారో సెల్స్ కానీ, జిఐటి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, రిప్రొడక్టివ్ సెల్స్, నర్వ్ సెల్స్, స్కిన్ అండ్ హెయిర్ వీటన్నిటి మీద యాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనం సాధారణంగా చూస్తుంటాం వెన్ ఇట్ కమ్స్ టు బోన్ మ్యారో బ్లడ్ కౌంట్స్ తగ్గిపోవటం, ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. సో డాక్టర్స్ వాటికి ముందే ప్రికాషన్ ఇస్తారు. అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వటం, బ్లడ్ కౌంట్స్ తగ్గుకుని ఇంజెక్షన్స్ ఇవ్వటం, రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయటం, అలాగే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవటం. అంటే హ్యాండ్ హైజీన్ తీసుకోవటం, అలాగే ప్రాపర్ కుక్డ్ ఫుడ్ తీసుకోవటం, పబ్లిక్లోకి వెళ్లకుండా ఒకళ్ళు వెళ్ళాల్సి వస్తే మాస్క్ వేసుకోవటం, అలాగా హెల్త్ ప్రికాషన్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ అందరూ భయపడేది ఏంటంటే హెయిర్ లాస్ గురించి. చాలామంది కీమోథెరపీ చెప్పగానే వాళ్ళు డిసీజ్ గురించి ఆలోచించదు, జుట్టు ఓడిపోతానని భయపడుతూ ఉంటారు. కానీ ఇట్స్ ఓన్లీ ట్రాన్సియంట్. మొత్తం కీమోథెరపీ అయిన తర్వాత ఆఫ్టర్ 3 to 6 months వాళ్ళ హెయిర్ వాళ్ళకి వస్తూ ఉంటుంది. కానీ ఈ లోపల ప్రాపర్ కేర్ తీసుకోవాలి. హెయిర్ కేర్ అంటే కొంతమంది ప్రిఫర్ గోయింగ్ ఫర్ హెయిర్ షేవ్, మొత్తం హెయిర్ షేవ్ చేసుకుంటారు. దట్స్ ఆల్సో ఎ గుడ్ ఆప్షన్. ఎందుకంటే గ్రాడ్యువల్లీ విల్ లెట్ ద న్యాచురల్ హెయిర్ గ్రో అగైన్. అదర్వైజ్ సంబడి ఈజ్ నాట్ విల్లింగ్ టు గో ఫర్ హెయిర్ షేవ్. కొంచెం మెల్లిగా స్మూత్ బేబీ కేర్ షాంపూస్ లాగా, అలాగే కొంచెం వైడ్ కోమ్స్ లాగా ప్రాపర్ జెంటిల్ హెయిర్ కేర్ తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అలాగే నెయిల్స్ బ్రిటిల్ అయిపోవటం, ఇన్ఫెక్షన్స్ రావటం, స్కిన్ చేంజెస్ వస్తూ ఉంటాయి. వీ షుడ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే టైం టు టైం దే విల్ గివ్ ద కేర్ ఫర్ దట్. అలాగే నాజియా అండ్ వామిటింగ్. కీమోథెరపీ అనగానే చాలామందికి వాంతులు ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే ఈ కీమోథెరపీ నుంచి ఏమవుతుందంటే మొత్తం స్టమక్లో ఉన్న లైనింగ్ అనేది డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటుంది. అలాగే మౌత్లో అల్సర్స్ రావటం, మనం ఫుడ్ తీసుకుంటే సరిగ్గా అబ్జార్బ్ కాకపోవటం, ప్లస్ ఈ కీమోథెరపీ అనేది బ్రెయిన్లో కీమోథెరపీ రిసెప్టార్ జోన్స్ ఉంటాయి, వాటిని ట్రిగ్గర్ చేయటం. సో వీటి మూలంగా కాంప్లెక్స్ థింగ్స్ అంటే నాజియా రావటం, అంటే వికారం అంటాం, వామిటింగ్ రావటం, ఏమైనా హెవీ ఫుడ్ తీసుకుంటే మోషన్స్ అవ్వటం అంటే జరుగుతూ ఉంటాయి. సో అగైన్ వీటికి వామిటింగ్స్ అవి రాకుండా మెడిసిన్స్ ఇవ్వటం, ఆకలేయటానికి మెడిసిన్స్ ఇవ్వటం,